18వ అధ్యాయము ప్రలంబాసుర సంహారము. శ్రీ శుకుడు నుడివెను. అంతట మహానందభరితులైన ఆత్మీయులకు వ్రజవాసులు బాలకృష్ణుని చుట్టూను చేరి ఆయన కీర్తిని ప్రశంసించుచుండగా శ్రీకృష్ణుడు గోవులతో నిండిన గోకులంలో ప్రవేశించెను. బలరామకృష్ణులు ఎవ్వరునూ ఎరుంగని విధముగా తమ యోగమాయా ప్రభావమున గోపాలుల రూపములలో విహరించుచుండిరి. ఇంతలో గ్రీష్మ ఋతువు ప్రవేశించెను. ఆ వేసవి కాలము వేసవి తాపము సకల ప్రాణులకును సంతోషకరముగా ప్రీతిని కలిగించున్నదిగా లేకుండెను. అవతార పురుషులైన బలరామకృష్ణుడు నివసించుచున్నచే బృందావన ప్రదేశమునందరి వాతావరణము అన్ని వేళ్ల యందును ఎల్లరకును సుఖావహమై ఉండెను. అందువలన అది మండు వేసవి కాలమే అయినను తత్ప్రభావముచే వసంత ఋతువు వలె చల్లదనమునే గూర్చుచుండెను. జై శ్రీహరి. బృందావన సమీపమున గల గిరుల నుండి ప్రవహించడి సెలయేళ్ల ధ్వనుల వలన కీచురాళ్ల శబ్దములు ఎల్లప్పుడూ ఆ సెలయేళ్ల నీటి తుంపర్లచే తడియుచుండుట వలన అతడి వృక్షములన్నీను నునుపెక్కి చూడముచ్చట గొలుపుచుండెను. నదుల ఎందలి సరస్సులలోని సెలయేళ్ల ఎందలి జలతరంగముల మీదుగా వహిచుండడి చల్లని వాయువుల వలనను కలహారములు అంటే ఎరుపు తెలుపు రంగులు కలిగి సువాసనలను వెదజల్లడి ఒక విధమగు కలువలు కలువలు మొదలగు పుష్పముల పరాగముల పుప్పుడుల కారణమునను గుబురుగా పెరిగియున్న పచ్చిక బయళ్ల మూలమునను ఆ బృందావనమున నివసించుచున్న వారికి వేసవి కాలమునందలి సూర్యకిరణ తాపముల వలన గాని దావాగ్ని జ్వాలల వేడిమి చేతగాని ఎట్టి బాధయు లేకుండెను. లోతైన మడుగులలోని జీవ నదీ మధ్యమున గల జల తరంగములు వచ్చి ఆ తీరమునందలి ఇసుక తిన్నెల చుట్టూను పదే పదే కొట్టుకొనుచుండుటచే అచటి మురికి అంతయు తొలగిపోవచ్చు చల్లదనము హెచ్చుచుండెను. గ్రీష్మ ఋతువునందలి సూర్యకిరణములు ఎంత తీవ్రముగా వేడిగా ప్రసరించుచున్నను పచ్చిక బయళ్లతో నిండిన అచటి భూమి అందలి తేమను ఏమాత్రము ఎండింప చేయకుండెను. కావున పచ్చిక బయళ్ల వలని చల్లదనము అచటి వారికి ఎంతయు హాయిని కూర్చుచుండెను. శ్రీకృష్ణుని నివాస ప్రభావమున ఆ బృందావనమంతయును పుష్పభరితములైన వృక్షములతో శోభిల్లుచుండెను. అందు చిత్రముగానున్న జింకలు చెంగున గంతులు వేయుచు తిరుగుచుండెను. రంగురంగుల పక్షులు కలకలారావములు చేయుచుండెను. నెమళ్ళు క్రేంకారములను గావించుచుండెను. తుమ్మెదలు జుంకారములను సలుపుచుండెను. కోకిలలు పంచమస్వరములను వినిపించుచుండెను. బెగ్గురు పక్షులు వింత వింత ధ్వనులను గావించుచుండెను. శ్రీకృష్ణ భగవానుడు తన అన్నయగు బలరామునితో ప్రియమిత్రులకు గోపాలులతో సమృద్ధమైన గో సంపదతో కూడి మధురముగా వేణునాదమునర్చుచు ఆడుచు పాడుచు ఆ సుందర వనమున ప్రవేశించెను. బలరామకృష్ణులు మొదలగు గోపబాలురు ఎల్లరూ గైరికాది ధాతువులతో అలంకరించుకొని చిగురుటాకులను నెమలి పింఛములను పూల గుత్తులను పుష్పహారములను ఆభరణములుగా చేసుకొని ఆ వనమునందు తమకు నచ్చిన రీతిలో విహరించిరి. వారిలో కొందరు నృత్యములు అనుచిరి, మరికొందరు విలాసముగా కుస్తీలను పట్టి పోట్లాడుకునిరి. ఇంకనూ కొందరు కూని రాగములను దీయిచు కేరింతలు సలిపిరి. కనువిందు గావించుచున్న శ్రీకృష్ణుని నృత్యములకు అనుగుణముగా వారు గానములు రచ్చిరి. వివిధములకు వాద్యములను మ్రోగించిరి, వేణునాదములు గావించిరి, కరతాళములు వేసిరి, కొమ్ము బోర్లను ఊదిరి. తక్కిన వారు ఆ స్వామి క్రీడలను మెచ్చుకొనుచు ప్రశంసించిరి. పరీక్షిత్ మహారాజా, ఆ సమయములో నాటక రంగమునందరి నటులు తమ నాయకులను ప్రశంసించినట్లుగా దేవతలు గోపబాలుర రూపమును ధరించి గోకులమునకు ఇచ్చేసి గోపజాతి ముసుగులో జన్మించి దాగియున్న బలరామకృష్ణులను స్తుతించుచుండిరి. కాకపక్షములతో అంటే జులపాల జుట్టుతో ఒప్పుచున్న బలరామకృష్ణులు తోడివారితో గూడి ఆడిన ఆటలు చిత్ర విచిత్రములు. ఒకరి చేతిని మరి ఒకరు పట్టుకొని వలయాకారమున తిరిగిరి. ఒకరిని మించి మరి ఒకరు ముందునకును పోవలనను తహతహపాటుతో ఒకరిపైనొకరు లంఘించుచు దుముకులాటలు ఆడిరి. వివిధములకు పండ్లను ఒకరిపైనొకరు విసురుకొనిరి. పోటీలు పొడుచు జబ్బులు చరుచుకొనిరి. రెండు పక్షములుగా చేరి త్రాళ్లను లాగిడి ఆటలను ఆడిరి. చెట్ల కొమ్మలను లాగుచు ఊగుచు ఆడుకొనిరి. అప్పుడప్పుడు ద్వంద్వ యుద్ధములను కుస్తీ పోటీలను నడిపిరి. మహారాజా, గోపబాలురు అప్పుడప్పుడు నృత్యములు చేయుచుండగా బలరామకృష్ణులు ఆ నృత్యములకు అనువరకు రీతిలో గీతములను ఆలపించిరి. స్వయముగా వేణువులను కొమ్ము వాద్యములను ఊదిరి. భళి అనుచు వారి నృత్యములను మెచ్చుకొనిరి. వారందరూ అప్పుడప్పుడు మారేడు పండ్లను కుంభవృక్ష ఫలములను ఉసిరికాయలను పిడికిళ్లతో పట్టుకొని విసురుకొనిరి. దాగుడు మూతలాడిరి. మృగముల యొక్క పక్షుల యొక్క చేష్టలను అరుపులు మొదలగు వాటిని అనుకరించుచు క్రీడించిరి. వారు తమకు తోచిన రీతిగా కప్పగంతులతో వెక్కిరింతలతో ఒకరినొకరు వెక్కిరించుకొనుచు పరిహాస వచనములతో చెట్లకు
త్రాళ్ళు గట్టిన ఉయ్యాలలతో రాజు సేవకుల నటనలతో వినోద క్రీడలు సలిపిరి. ఈ విధముగా ఆ బలరామకృష్ణులు తోడివారితో కూడి నదీ తీరముల యందును, కొండలపైనను, లోయల యందును, పొదరిండ్ల యందును, వనముల యందును, సరస్సుల తటముల యందును లోక ప్రసిద్ధములైన బాల్య క్రీడలు సలుపుచు విహరించిరి. ఒకనాడు బలరామకృష్ణులు తోడి బాలురతో గూడి వనమునందు గోవులను మేపుచుండిరి. అప్పుడు ప్రలంబుడు అను రాక్షసుడు వారిని హతమార్చదలచి గోపాలుని రూపములో వారి కడకు వచ్చెను. సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు అతనిని చూచినంతనే ఇతడు రాక్షసుడని గుర్తించెను. అయినను అతని సఖ్యమునకు ఆమోదించెను. అంతేగాక ఆ స్వామి ఆ రాక్షసుని చంపుటకు తగిన ఉపాయమును గూర్చి ఆలోచించెను. ఎత్తుగడలతో ఆటలలో నేర్పరి అయిన కృష్ణ భగవానుడు కృష్ణప్రభువు గోపబాలురను తన కడకు పిలిచి, మిత్రులారా, మనము 2 జట్టులుగా చీలి ఆటలాడుదుము అని పలికెను. అంతటా గోపబాలురు బలరామకృష్ణులను తమకు నాయకులుగా చేసుకునిరి. కొందరు శ్రీకృష్ణుని పక్షమునను, మరికొందరు బలరాముని పక్షమునందును చేరిరి. ఆ 2 పక్షముల వారును ఒక జట్టులోని వారి మరొక జట్టు వారిని మోయుట వంటి వాహ్యవాహక లక్షణములు గల వివిధములగు క్రీడలను ఆడిరి. అందులో గెలిచిన వారిని ఓడిన వారు ఒక నిర్దిష్ట స్థానము వరకును మోయవలెను. ఈ ఘట్టమున పోతన మహాకవి ఇట్లు తెలిపెను. ఆ 2 జట్ల వారును గడ్డితో, కర్రలతో, రాళ్లతో గుర్తులు పెట్టుకొని వాటిని బంతులతోనూ రాళ్లతోనూ గురిచూచి కొట్టవలను. అప్పుడు ఓడిన వారు గెలిచిన వారిని మోయినట్లు నిర్ణయించుకునరి. ఆ నియమము ప్రకారము ఆ ఆటలలో ఓడిన వారు గెలిచిన వారిని మోయిచు క్రీడింపసాగిరి. ఆ నియమ ప్రకారముగా ఆటలలో ఓడినవారు గెలిచిన వారిని మోయిచు క్రీడింపసాగిరి. ఆ సమయమున శ్రీకృష్ణుడు బలరామునకు ప్రలంబాసురుని పన్నాగమును గూర్చి తెలిపెను. పిమ్మట కృష్ణ బలరాములు ముందు నడువగా మిగిలిన వారు అందరూ గోవులను మేపుకొనుచు భాండీరకము అను ఒక మర్రి చెట్టు క్రిందికి చేరిరి. పరీక్షిత్ మహారాజా, అక్కడ ఆడిన ఆటలో బలరాముని పక్షము వారు అనగా బలరాముడు, శ్రీదాముడు, వృషభుడు మొదలగువారు విజేతలైరి. అంతటా ఓడిపోయిన పక్షమునకు చెందిన శ్రీకృష్ణుడు మొదలగువారు గెలిచిన వారిని తమ వీపులపై ఎక్కించుకునిరి. పిదప ఓటమి పాలిన పక్షములోని కృష్ణ భగవానుడు శ్రీదాముని, భద్రసేనుడు వృషభుని, ప్రలంబాసురుడు బలరాముని మోసిరి. క్రీడాపక్షములు 2 ఏర్పడినప్పుడే ప్రలంబుడు ఇట్లు ఆలోచించెను. బలరాముని జట్టులో చేరినచో ఓటమి పాలైనప్పుడు అవతలి జట్టునకు నాయకుడైన శ్రీకృష్ణుని మోయవలసిన అవసరము రావచ్చును. ఆయనను మోయుట కష్టము, అసాధ్యము. పూర్వము మిగుల బలశాలి అయిన తృణావర్తుడు బాలకృష్ణుని ఆకాశమునకు ఎత్తుకుని పోయి మోయజాలక హతుడయ్యను. కనుక నేను శ్రీకృష్ణుని మోయజాలను, ఆయనను మోయుట కష్టము అని అనుకున్నారు. శ్రీకృష్ణుని పక్షమున చేరించో అవసరమగుచో బలరాముని మోయిట సులభము. ఇట్లు ఊహించి ప్రలంబుడు శ్రీకృష్ణుని పక్షమున చేరెను. ఇప్పుడు ఓడిన జట్టులోనున్న ప్రలంబుడు బలరాముని తన వీపుపై ఎక్కించుకుని మోయిచూ దింపవలసిన స్థలము వచ్చినను ఆగక ఆ హద్దును దాటి మిగుల వేగముగా ముందునకు సాగిపోయాను. సామాన్య గోపబాలుని రూపంలోనున్న ప్రలంబుడు పర్వతమంత బరువుగానున్న బలరాముని మోయలేకపోవచుండెను. ఆ స్థితిలో అతని వేగము తగ్గిపోసాగాను. వెంటనే అతడు తన రాక్షస రూపమును దాల్చెను. అప్పుడు బంగారు ఆభరణములతో అలంకృతమైన నల్లని శరీరముతోనున్న ప్రలంబాసురునిపై బలరాముడు దివ్య శోభలతో విరాజిల్లుచుండెను. ఆ దృశ్యము విద్యుత్ కాంతులతో ఒప్పుచున్న మేఘముపై నిండు కళలతో చంద్రుడు తేజరిల్లుచున్నట్లు కన్పట్టుచుండెను. రాక్షస రూపమున ఆకాశమున సాగిపోవచున్న ప్రలంబాసురుని యొక్క చూపులు నిప్పు కణికల వలె భీకరముగా నుండెను. కనుబొమ్మల వరకును వ్యాపించి ఉన్న కోరలు భీతిని గొలుపుచుండెను. అతని కేశముల కాంతులు అగ్నిశిఖలను పోలియుండెను. కడియములు, కిరీటము, కుండలములు మిగుల ఉద్దీప్తములై అద్భుతావహముగా ఉండెను. అట్టి ప్రలంబాసురుని రూపమును గాంచి బలరాముడు భయముతో ఇంచుక చలించెను. మరుక్షణమే బలరాముడు తన అసాధారణ శక్తి సామర్థ్యములను గుర్తునకు తెచ్చుకొని భయరహితుడయ్యను. తన తోడి గోపబాలులను విడిచిపెట్టి ఆ రాక్షసుడు తనను దూరముగా తీసుకుని పోవచున్నట్లు గమనించెను. వెంటనే ఆ స్వామి క్రుద్ధుడై వజ్రపు వేగము గల దృఢమైన తన పిడికిలి పోటుతో ఇంద్రుడు శక్తివంతమైన తన వజ్రాయుధముతో పర్వతమును దెబ్బతీసినట్లు ఆ రాక్షసుని మాడుపై దెబ్బతీసెను. బలరాముని ముష్టిఘాతముతో చావు దెబ్బతిరిన వెంటనే ఆ అసురుని తల బ్రద్దలాయను. అతడు నోటి నుండి రక్తమును గ్రక్కుచూ స్పృహను కోల్పోయాను. అప్పుడు అతడు తీవ్రముగా భయంకర నాదము చేయుచు అసువులను కోల్పోయి దేవేంద్రుని వజ్రాఘాతమునకు ఒక మహాగిరివలే నేలగూలెను. మిగుల పరాక్రమశాలి అయిన బలరాముని చేతిలో ప్రలంబాసురుడు నిహతుడగుడు చూచి గోపబాలుడు మిగుల ఆశ్చర్యపడుచు భళి భళి అనే బలభద్రుని ఎంతయో కొనియాడిరి.
వారి హృదయములు ప్రేమార్ద్రములై పరవశించిపోయెను. ఎట్టి ఒడిదుడుకులకును లోనుగాక క్షేమముగా తిరిగి వచ్చిన తమ అనుంగు మిత్రుని వారు తనివిదీరా గుండెలకు హత్తుకొని మిక్కిలి పూజ్యభావముతో ఆయనను ప్రశంసలలో ముంచెత్తిరి. నిండు హృదయముతో శుభాకాంక్షలను పలికిరి. పాపాత్ముడైన ప్రలంబాసురుడు నేలకూలగా దేవతలెల్లరూ పరమానంద భరితులైరి. అంతటా వారు బాగు అని మిగుల మెచ్చుకొనుచు ఆయనపై పూలమాలలను వర్షించిరి. జై శ్రీకృష్ణ.